అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు ఈ సంగతులు చెప్తున్నాడు. సో ప్రభు అయినటువంటి యేసు అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు అంటే దాని యొక్క అర్థం ఏంటి? ఆమ్నిషియంట్ వన్, ఆయన సర్వ జ్ఞాని, ఆయనకు మరుగైనది ఏది లేదు, ఆయన సమస్తమును చూడగలడు. ఏదైనా అడ్డం వస్తే దాన్ని అగ్ని జ్వాలతో కాల్చగలడు, కాల్చి దాన్ని తొలగించి మరీ చూడగలడు. సో ఈ రకంగా ఆయన సమస్తమును చూడగలిగినటువంటి వాడు. ఆయన ఎదుట ఏదైనా సరే కనుమరుగై ఉండకుండా అంతా కూడా దాని యొక్క తెర నుండి తొలగించబడి కనబడేటువంటి విషయం. మీరు జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో ఆదికాండం 16వ అధ్యాయంలో హాగరు తన శ్రమలో ఉన్నప్పుడు ఆమె అంటుంది, నన్ను చూచేటువంటి దేవుడు ఈయన. సో ఆమె యొక్క శ్రమను చూచినటువంటి దేవుడు, ఆ తర్వాత ఇతరులు శోధనలలో ఉన్నప్పుడు వారి శోధనలను చూసినటువంటి దేవుడు, ఇతరులు పాపములు చేస్తున్నప్పుడు వారి పాపములను చూసినటువంటి దేవుడు తుయతైర సంఘానికి ఏమంటున్నాడు? అలాంటి కన్నులు కలిగినటువంటి వాడను నేను. ఇక్కడే 23వ వచనంలో మీరు తర్వాత కూడా మనం చూస్తాం దాన్ని, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును అని ప్రభు చెప్తున్నాడు. సో ఆయన అంతరింద్రియాలను హృదయాలను పరీక్షించువాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చదివితే ఇర్మియా అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీతిమంతులను పరీక్షించువాడవు నీవే, హృదయములను అంతర్యములను ఎరిగినటువంటి వాడవు నీవే. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలులు ప్రార్థన చేసినప్పుడు ఈ రకంగా ప్రార్థన చేస్తారు, అందరి హృదయములను ఎరిగిన దేవా. అందరి హృదయాలను దేవుడు ఎరిగినటువంటి వాడు. ప్రపంచంలో ఉన్నటువంటి 7.8 బిలియన్ పీపుల్ హృదయముల్లో ఏముందో వారికి తెలియదు, ఎవరికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అండ్ రెండవది, ఆయన సంఘములో ఉన్నటువంటి వారందరి హృదయముల్లో ఏముందో ఆయనకు తెలుసు. అపోస్తలుల కార్యములు 15:8లో కూడా హృదయమును ఎరిగినటువంటి దేవుడికి అని భక్తులు మాట్లాడతారు. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఆథరైజ్డ్ వర్షన్ కేజేవిలో ఆ యొక్క గ్రీక్ పదాన్ని 2 పదములను వారు కలిపి ఒకే ఒక పదముగా వినియోగించారు. ఆ యొక్క పదం ఏంటంటే కార్డియోనాస్టస్. కార్డియోనాస్టస్, కార్డియో అనేటువంటి గ్రీక్ వర్డ్ నుండే కార్డియాలజీ అనేది వచ్చింది. కార్డియా అంటే హృదయము, మనందరికీ తెలుసు. సో కార్డియోనాస్టస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే హార్ట్ నోవర్. హార్ట్ నోవర్, హృదయమును ఎరిగినవాడు. జీసస్ ఈజ్ ది ఓన్లీ హార్ట్ నోవర్ ఆఫ్ ఆల్ మెన్. యేసు అందరి హృదయములను ఎరిగినటువంటి వాడు. సో తుయతైర సంఘములో ఆయన పక్షమున ఉన్నవారి హృదయములు ఏ రకంగా ఉన్నాయి, ఆయన ప్రతిపక్షమున ఉన్నవారి హృదయములు ఏ రకంగా ఉన్నాయి, ఆయనతో నమ్మకంగా నడిచిన వారి హృదయాలు ఏ రకంగా ఉన్నాయి, ఆయన్ని వదిలి నీచంగా నడిచిన వారి హృదయాలు ఏ రకంగా ఉన్నాయి ఆయనకి తెలుసు.